రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు కేటీఆర్. బీజేపీ ఎప్పటికీ కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం కాబోదని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అరాచకాలపైన, అవినీతిపైన, అక్రమాలపైన 24 నెలలుగా తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడుతున్న పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని తెలిపారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలనకు 10 సంవత్సరాల్లో జరిగిన అద్భుతమైన అభివృద్ధికి మధ్య ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని తెలిపారు. ఖచ్చితంగా మరోసారి బీఆర్ఎస్ వైపు నిలిచేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారన్నారు కేటీఆర్. ఆదిలాబాద్, మెదక్ జిల్లాలకు సంబంధించిన జిల్లా అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులతో కేటీఆర్ పురపాలక ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ 2 జిల్లాల్లో పార్టీ అనుసరించాల్సిన మున్సిపల్ ఎన్నికల వ్యూహాన్ని, ఇతర అంశాలపైన కేటీఆర్ దిశానిర్దేశం చేస్తారు. పురపాలక ఎన్నికల్లో సమిష్టిగా కలిసి కొట్లాడి కాంగ్రెస్ పైన ఘనమైన విజయం సాధించేలా ప్రయత్నం చేయాలని సూచించారు. ఇందుకోసం ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ పరిపాలన వైఫల్యాలను, హామీల అమలు మోసాన్ని ప్రజల దగ్గరికి తీసుకుపోవాలని సూచించారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ వైపే నిలబడ్డారని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో 2 ఏళ్ల కిందట జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయం గాలిబాటమేనన్నారు కేటీఆర్. గతంలో కానీ భవిష్యత్తులో కానీ బీజేపీకి తెలంగాణలో క్షేత్రస్థాయిలో బలం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మోసం చేస్తున్నప్పటికీ కృష్ణా జలాల నుంచి మొదలుకొని అంతర్రాష్ట్ర వ్యవహారాల్లో తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బీజేపీ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదన్నారు కేటీఆర్. అందుకే తెలంగాణ ప్రయోజనాలకు, భవిష్యత్తుకు వ్యతిరేకులైన ఈ 2 జాతీయ పార్టీలను, వారి యొక్క తెలంగాణ వ్యతిరేక ఎజెండాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. అందుకే ఈ 2 పార్టీలకు రానున్న భవిష్యత్తులో ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు కేటీఆర్.